ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే వినాయక చవితి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అర్థమైపోయి ఉంటుంది కదా, చూశారు కదండి. హారతి కళ్ళకు అద్దుకోండి అందరూ. ఎప్పుడు మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. నేనైతే సింపుల్గా ఇలా చేసేసుకున్నాము. మేమైతే వినాయక చవితి ఈ విధంగా చేసుకున్నా, చూశారు కదా. ఉదయాన్నే బయట చూపిస్తున్నానండి. నిద్రలేవగానే ఒక్కసారి బయటకు వచ్చి అలా చూసి వంటింట్లోకి వెళ్ళిపోయి ఈరోజు ప్రసాదాలు చేసేసుకుందాము. నేనైతే ఏం చేశాను అంటే నైటే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను గ్యాస్ పొయ్యి అన్నీ. ఇంకా చక్కగా స్నానం చేసి వచ్చేసి మన ప్రసాదాలు శుభ్రంగా చేసేసుకోవచ్చు కదా. సింపుల్గానే చేస్తున్నానండి. అవి కూడా ఆర్భాటంగా అయితే ఏమీ చేయటం లేదు. ఇంకోటి ఏంటంటే నేను పసుపు గణపతిని చేశాను. ఎందుకంటే మేము ఇటలీలో ఉంటాము, మాకు దొరకవు కదా బయట. మాకు దొరికిన వాటితో మేము ఎలా అయితే చేసుకోగలుగుతామో అలా చేసేసుకున్నామండి. ఇంకా చూస్తున్నారు కదా, పచ్చిశనగపప్పు నైటే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇవైతే కుడుములకి పాయసానికి రెండిటికి ఇవే పచ్చెనపప్పు అయితే వాడతాను. ఇంక ఇప్పుడు ఏం చేశానంటే ఒక దాంట్లో అయితే బియ్యం కడిగేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి. పప్పు వండుతున్నాను, ముద్దపప్పు వండుతున్నాను. ఇక్కడైతే కనుక బియ్యం కడిగేసి పెట్టుకున్నాను. ఇవైతే బాస్మతి బియ్యము. ఇవైతే కనుక పులిహార చేస్తున్నాను, నిమ్మకాయ పులిహార. ఇక్కడైతే కనుక కొంచెం బియ్యము పచ్చెనపప్పు ఉన్నాయి కదా నైట్ నానబెట్టి, ఆ రెండు కలిపి కడిగి పెట్టుకున్నాను. ఇవి రెండు ఇలా కడిగేసి పెట్టుకుంటే చక్కగా మనకు నానిద్ది, పాయసం హాయిగా చేసేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇన్ని గిన్నెలు రెడీగా పెట్టుకున్నాను. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టేసుకుంటూ పోతే కనుక త్వరగా అయిపోతుంది. ఇంకా మనం చక్కగా దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. అందుకని చెప్పి ఇప్పుడు నేను వెనక దాంట్లో నీళ్ళు పెట్టాను. ఆ నీళ్ళు ఎందుకు అంటే పులిహారకండి. పులిహార కూడా పొయ్యి మీదే వండేసి వడగట్టేద్దాము, నీళ్ళు చక్కగా తీసేసి వండుకుందాం అనుకున్నాను. బెల్లం కూడా నైటే కొట్టి పెట్టుకున్నాను. చక్కగా నైట్ స్నానం చేసి ఇలాంటి పనులన్నీ చేసేసుకుంటే పొద్దున్నే ప్రశాంతంగా మిగిలిన పనులన్నీ చేసేసుకోవచ్చు, హడావడిగా లేకుండా చేసుకోవచ్చు, మనస్ఫూర్తిగా కూర్చోవచ్చు అనే ఆలోచనతోనే నేను త్వరగా లెగిసి త్వరగా చేసేసుకున్నానండి. ఇక్కడైతే కనుక ఒక దానిలో నీళ్లు పోసేసి చక్కగా బెల్లం పెట్టేసి కరగబెట్టేసుకుంటాను. ఈ గిన్నె అయితే కనుక తర్వాత పాయసానికి రెడీగా పెట్టేసుకున్నాను. వెనక ఒక దాని మీద అయితే పప్పు ఉంది, ఇంకొక దాని మీద అయితే నీళ్లు పెట్టాను పులిహారకండి. సింపుల్గా చేస్తున్నా అన్నా కదా, ఇవేనండి చేస్తుంది. కొంచెం పప్పులో అయితే కనుక కొంచెం పసుపు వేస్తున్నాను. ఇంకేంటంటే పప్పు అదే ఉడుకుతూ ఉంటుంది చిన్నగా. నేనైతే ఎక్కువ చేయటం లేదని చెప్పా కదా, అన్నీ కొంచెం కొంచెమే చేస్తున్నాను. కుడుములు కాసినాయి, కొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఇక్కడైతే నూనె కూడా తీసాను. ఆల్రెడీ నూనె ఉంది కానీ అది యూజ్ చేయనండి. నేనేంటంటే ఇలాంటి ప్రసాదాలు చేసినప్పుడు ఫ్రెష్గా నూనె అనేది తీస్తాను, సీసీ బాటిల్ అనేది. ఇంకా మన ఇంట్లో ఏంటంటే అలా ఫ్రెష్గా తీసి వాడుకుంది మనకి తృప్తిగా ఉంటుంది అనే ఆలోచనతో ఎప్పుడు ఇట్లా చేసినా కొంచెం కొత్త బాటిల్ తీసి వేస్తాను. కొంచెం నూనె అయితే పప్పులో వేసాను. ఏంటంటే ఒకవేళ మనం పప్పు అటు ఇటు పోతూ ఉంటే పొంగకుండా ఉంటుంది. ఇంకో టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. కొంతమంది పప్పు ఊరక పొంగిపోతూ ఉంటుంది అంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పప్పు ఉడికే గిన్నె మీద చెక్క గంటె పెట్టినా పొంగదండి. ఇది ఒక టిప్ కింద బాగా యూజ్ అవుతుంది. ఇంకా బియ్యం ఒక దాంట్లో నీళ్లు పెట్టేశాను కదా, దాంట్లో కూడా కొంచెం నూనె అయితే వేస్తాను. అలా నూనె వేయటం వల్ల ఏమవుతుందంటే అన్నం అనేది పలుకు పలుకుగా వస్తుంది. ఈరోజు బియ్యం నానుతా ఉన్నాయి కదా, మనకి రెండిటికి బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. ఇక్కడైతే కనుక బెల్లం కొంచెం కరిగినాక పచ్చిశనగపప్పు నేను డైరెక్ట్ దీంట్లోనే ఉడకపెట్టేస్తానండి. దానివల్ల ఏంటి అంటే మనం తినేటప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల మనకు ఉడికింది అని హ్యాపీగా ఉంటుంది. ఆవిరికి అంత త్వరగా ఉడకదు, నైట్ నానబెట్టినా సరే మనకి త్వరగా ఉడకదు. కాబట్టి నేనేం చేస్తాను అంటే ఎప్పుడు చేసినా ఇలాగే కొంచెం ఉడకపెట్టేస్తాను బెల్లంతో పాటు. ఇప్పుడు కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసానండి. స్వీట్ అనగానే కొంచెం యాలక్కాయ పొడి వేస్తే ఆ సువాసన చాలా బాగుంటుంది కదా. కొంచెం యాలక్కాయ పొడి వేసిన తర్వాత నేనైతే కాసేపు ఉడికించుకుంటాను. మనకి బాగా పాకం అయితే వచ్చే పని లేదు, అందుకే నీళ్ళు అనేది ఎక్కువ పోసాము. కొంచెం ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు కూడా కాగినాయి వెనక పక్క మన పులిహారకి. ఇప్పుడు దాంట్లో అయితే గనక బియ్యం కడిగినవి ఉన్నాయి కదా, బాస్మతి రైస్తోనే పులిహార చేస్తున్నానని చెప్పాను కదా, ఆ రైస్ అయితే ఇట్లా వేస్తున్నా. అదేంటి మీరు బాస్మతి రైస్తో పులిహార చేయటం ఏంది అనుకుంటున్నారు కదా. మేము చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో, మేము ఇటలీలో ఉంటాము, మాకు అన్ని రకాల బియ్యం దొరకవండి. దొరికిన వాటితోనే మేము తృప్తిగా చేసుకుంటాము, ఏది చేసుకున్నా ప్రశాంతంగా చేసుకుంటాం. కాబట్టి నేనైతే కనుక ఎప్పుడు బాస్మతి రైసే యూజ్ చేస్తూ ఉంటాం. మామూలు మేము తెల్ల
అన్నం వైట్ రైస్ తిన్నా సరే బాస్మతితోనే తినేస్తాము. ఇప్పుడైతే మనం బియ్యం వేసినాక ఒక్కసారి అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కలపటం వల్ల ఏంటంటే బాస్మతి రైస్ ఇరిగిపోతుంది. ఆల్రెడీ నానబెట్టినాయి కదా! ఇప్పుడు ఇక్కడైతే పచ్చెనగపప్పు చక్కగా ఉడికిపోతున్నాయి. ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే చాలు సిమ్‌లో పెట్టేసి. హ్మ్. కాబట్టి నేనేంటంటే మరీ చిన్న పొయ్యి మీద పెట్టాను. త్వరగా ఉడకటం లేదు. ఇప్పుడేంటంటే పెద్ద పొయ్యి మీద పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పు కూడా ఒక్కసారి చెక్ చేస్తాను. ఇది నాకు కొంచెం నీళ్ళైతే పడతాయండి. ఇంకా ఉడకలేదు. కాబట్టి నేనేం చేస్తా అంటే కప్పులో ఓవెన్‌లో నీళ్లు పెట్టేసి ఆ నీళ్ళైతే ఇక్కడ పోస్తానండి. ఇప్పుడు ఈ విధంగా మనకు ఉడికితే సరిపోతూ ఉంటుంది. ఇక్కడైతే నెయ్యి కూడా కాచుకుంటానండి. నెయ్యి కూడా నేను దేవుడికి విడిగా పెడతా. ఇంట్లో ఆల్రెడీ ఉంది. అదైతే యూజ్ చేయను. సపరేట్‌గా నెయ్యి ఎందుకు ఇది ఆవు నెయ్యి అండి. నేను కాసింది ఆవు నెయ్యి ఏంటంటే మనకి దీపారాధన చేయటానికి అన్నిటికీ సరిపడా నేను చక్కగా కాచుకుంటాను. ఇక్కడ కొంచెం నేను చిన్న నెయ్యి గడ్డ కూడా బటర్ ఉంటుంది కదా! అది కూడా వేశాను. ఎందుకు అలా వేసేదంటే మనం కుడుములు చేసినప్పుడు చేతికి అతుక్కోకుండా నీట్‌గా వస్తదండి. కాబట్టి ఎప్పుడైనా సరే అట్లా కొంచెం వెన్నపూస గానీ, లేదంటే కొంచెం నెయ్యి గానీ, నూనె గానీ వేస్తే మనకి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక్కసారి బియ్యం కూడా కలుపుకుంటున్నాను. ఎందుకంటే అది ఉడికిందా లేదా చూసుకుంటే సరిపోతుంది. నేనైతే త్వరగానే ఉడికిపోతుంది. ఎక్కువసేపు అయితే పట్టదు. బాస్మతి రైస్ ఏముంది నానుంటే గనక 8 మినిట్స్‌లో మనకి కుక్ అయిపోతుంది. రైస్ ఎక్కువసేపు ఉడికించుకునే పని లేదు. ఇక్కడైతే గనక కొంచెం కుడుములకి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఇంకోటేంటంటే వరి నూకతో కూడా కుడుములు చేస్తారండి. అది వేరుగా చేస్తారు. నేనైతే ఎప్పుడు బియ్యపు పిండితోనే చేస్తాను. ఎందుకంటే నాకైతే నూక అవన్నీ ఇక్కడ దొరకవు. పిండి మరలుండవు. ఇండియా నుంచి తెచ్చుకుందే బియ్యపు పిండి అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. కాబట్టి నేను దాంతోనే చేస్తాను. చూశారు కదా! అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది. పొడి పొడిగా వచ్చింది. ఇలా పొడి పొడిగా రావాలంటే మీకు టిప్ కూడా చెప్పాను కదండీ! నీళ్ళు బాగా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం మనం నూనె వేస్తే గనక పొడి పొడిగా వస్తది. వీడియో చివరి వరకు చూస్తే గనక నేను మిమ్మల్ని ఒక క్వెషన్ కూడా అడుగుతాను. ఆ క్వెషన్‌కి కూడా ఆన్సర్ రాద్దురు గానీ, ఇప్పుడు చూసారు గదా! చక్కగా ఇది పచ్చెనపప్పు ఉడికినియండి. పచ్చెనపప్పు ఉడికిందాక ఉడికించుకుంటాను. మనకేంటంటే అది నలిపినప్పుడు లోపల కొంచెం పలుకుంటే చాలు. ఎక్కువ పలుకుండనవసరం లేదు. లైట్‌గా పలుకుంటే సరిపోతుంది. ఇప్పుడేంటంటే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా చక్కగా గంటెతో కలిపేసుకుంటాను. అది బెల్లం పాకమండి. ఇదిగో ఈ విధంగా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా! నాకు చేతికి అతుక్కోకుండా ఇలా ఉంది. అంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్‌గా పిండి వచ్చింది అని అర్థమండి. నాకైతే ఈ విధంగా వచ్చింది అంటే చాలా బాగా వస్తాయి. మనకెప్పుడు చేతికి అతుక్కోకుండా పిండి అనేది ఉండాలి. మనకి చెయ్యి ఎట్లయితే కడిగిన చెయ్యి ఉంటుందో ఆ విధంగా ఉంటే పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు మళ్ళీ బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం ఎందుకు అంటే గనక పాయసం ఉంది కదా! ఆ పాయసం కోసం బెల్లం వేస్తున్నాను. నేనేంటంటే ఈ బెల్లం కొంచెం కరిగించుకొని వడగట్టేసుకుంటాను, చూస్తాను. దాంట్లో ఎలాంటి నలకలైతే రావటంలా కానీ అనుమానం అనేది ఉంటుంది కదా! ఇంక లాస్ట్‌లో కొంచెం బెల్లం కూడా వేసానులేండి. సరిపోయేటట్టు అనిపించలేదు స్వీటు. కొంచెం మామూలు బెల్లం కూడా వేసి గడ్డలైతే గనక ఇది కరగబెట్టేసి ఇది పోసాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు. ఇప్పుడైతే నేను నూనె వేసుకుంటున్నానండి. ఒక గిన్నెలో అయితే ఇదైతే గనక పులిహార పోపుకి నేను పులిహార పోపు కూడా సింపుల్‌గానే పెట్టేస్తాను. మీ అందరికీ తెలుసు నేను ఎలా చేస్తాను ఏంటని. ఇంకా ఏంటి అంటే మీరు వినాయక చవితికి ఏమేమి రెసిపీస్ చేశారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. పాల తలకలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఎవరు ఓపికకు బట్టి వాళ్ళు, ఎవరి టైంని బట్టి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే దేవుడికి ప్రసాదాలు ఇంపార్టెంట్ కాదండి. కొంచెం మనం బెల్లం ముక్క పెట్టినా సరే ప్రశాంతంగా కూర్చొని దండం పెట్టుకుంటే చాలు. నా ఒపీనియన్ అయితే అలా ఉంటుంది. మీది కూడా అలాగే ఉంటుందా చెప్పండి. ఇప్పుడైతే పోపుకి నేను మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేశాను. కొంచెం ఇంగువ వేశాను. ఇప్పుడైతే గనక ఇవి కొంచెం ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత నేను శనగగుండ్లు, జీడిపప్పు వేశాను. తర్వాత అయితే పచ్చిమిరకాయలు కూడా వేసేస్తాను ఎమ్మటే. అవి పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టేసి ఉంచుకుంటున్నాను. ఈ టైంలో మీరు కొంచెం ఏంటి అంటే మనకి ఇవి పోపులో మనం ఆవాలు వేసాం కదా! ఆవాలు కొంచెం
ఒక్క రౌండ్ మిక్సీ వేసి వేయండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇదే టైంలో నేనైతే ఆవాలు వేయలేదు, ఎందుకంటే నేను నైట్ వేయడం మర్చిపోయాను. పొద్దున్నే వేసానంటే కిందింటోళ్ళు పై ఇంటోళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడైతే చింతపండు అది బాటిల్ ఉంటుంది కదా, చింతపండు పులుసు అయితే నేను ఇట్లా తీసుకున్నానండి, టిన్ తీసుకున్నాను. ఇది దీంట్లో వేయటం వల్ల చేదు వస్తుంది అంటున్నారు, కానీ అది అపోహ అండి, చేదు రాదు, చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేయటం వల్ల. ఒక్కసారి మీరు పోపులో చింతపండు పులుసు పిండేసి చూడండి, టేస్ట్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మాకేంటంటే నేను అలా మిక్సీ పొద్దున్నే ఆడించేసి పెట్టుకుంటే కనుక కింద వాళ్ళు కానీ పైన వాళ్ళు కానీ అరుస్తారు. మాకేంటంటే ఉదయం 7 వరకు మిక్సీ వేయకూడదండి, కాబట్టి నేనైతే కనుక ఇది మార్నింగ్ 5కి అలా చేస్తున్నా. ఇది ఇంటప్పుడు మిక్సీ వేస్తే ఒప్పుకోరు, కాబట్టి సౌండ్ లేకుండా మన ఇంట్లో చేసుకోగలిగిన పనులే చేసుకోవాలి. అదే నైట్ ఆవపిండి కొంచెం మిక్సీ వేసినట్టయితే ఆ టైంలో కొంచెం ఆవపిండి వేసేదాన్ని. ఆవపెట్టిన పులిహార ఉంటుందండి, అస్సలు ఇంకా చెప్పే పని లేదు. ఇప్పుడైతే నేను దీంట్లోనే ఉప్పు వేశాను, పసుపు వేశాను, ఇన్ని వేశాను. పసుపు అయితే కొంచెం తక్కువే వేశానండి, ఎందుకు అంటే కనుక మనకు కలర్ ఇంపార్టెంట్ కాదు, మంచిగా మనం చేసి పెట్టుకోవడం మెయిన్. పసుపు కలర్ వేసి పచ్చి వాసన రావడం దానికన్నా ఇది బెటర్ అని చెప్పి నేను పసుపు అయితే ఇట్లా వేశాను. నాకైతే సరిపోయింది. మీకేమనిపిస్తుంది? సరిపోయింది అనిపిస్తుందా పసుపు? చూసి కామెంట్ చేసేసేయండి, మళ్ళీ చూపిస్తా కదా లాస్ట్లో. ఇప్పుడైతే పాయసానికి పావు లీటర్ గ్లాస్తో అయితే నీళ్లు పోసాను. అదే గ్లాస్ సుమారు 3 గ్లాసుల వరకు నేను పాలు పోస్తానండి. మొత్తం 4 గ్లాసులు పోసుకుంటాను. అప్పుడేంటంటే బియ్యము పచ్చిశనగపప్పు కలిపి ఒక గ్లాస్ అయితే కడిగి పెట్టుకున్నా. ఒక గ్లాస్కి 4 గ్లాసులు నీళ్లు పోసేసి బాగా ఉడికించుకుంటానండి. ఇంకా మధ్యలో ఏదన్నా మనకి చిక్కబడుతుంది అన్నప్పుడు ఇంకా ఒక గ్లాస్ నీళ్లు పోసేసుకోవచ్చు, మనకు అర్థమైపోయింది. నాకైతే ఇంకా నీళ్ళేం పట్టలేదు. ఇప్పుడైతే నేను నెయ్యి కూడా ఒక గిన్నెకి ఎత్తి దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను. ఇదైతే గనక తర్వాత మనకి దీపారాధనకి నేతికి అక్కడ తీసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే దేవుడి దగ్గర పెట్టుకోవడం వల్ల మనం కొంచెం కొంచెం ఆ స్పూన్తో వడ్డించుకోవడానికి కూడా బాగుంటుంది. అది నేను ఇట్లాంటప్పుడే యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే గనక మనకి పాలు కాగిపోయినాయి కదా, పాలు నీళ్ళు గ్లాసు నీళ్ళు 3 గ్లాసులు పాలు కలిపి పోసాము. అవి మరిగేటప్పుడు బియ్యం పచ్చెనపప్పు కడిగి ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను. యువతల గిన్నెలో అయితే గనక జీడిపప్పు వేపుకుంటున్నానండి. ఇదైతే గనక పాయసానికి వేపుకుంటున్నాను. అవతల అయితే బెల్లం కూడా కరగబెట్టి పెట్టుకున్న, పాకం అయితే వచ్చే పని లేదు, కొంచెం కరిగితే సరిపోయింది. కానీ నాకు అనుమానం వచ్చేసి వేడి సరిపోదని ఇంకొంచెం బెల్లం వేయటం వల్ల సరిపోయింది. పప్పు కూడా ఉడికిపోవచ్చిందండి, అది ఉడికిపోతే అది కూడా ఒక గిన్నెకి తీసేసుకుందాం, లేట్ ఎందుకు, ఇంకా అది ఉడకటమే కదా. ఇప్పుడు నేనైతే ఈరోజు చేసింది పాయసము, పప్పు, పులిహార ఇలాగే చేశానండి, ఎక్కువ చేయలేదు. కుడుములు, ఉండ్రాళ్ళు చేశాను. మిగిలిన కాయలు ఉన్నాయి కదా మనకి, మీరు మొదట్లో చూసారు దేవుడి దగ్గర కాయలు పెట్టాను. ఆ కాయలు ఇంక అంతవరకే మేము చేసిన ప్రసాదాలు. ఇంక ఇప్పుడైతే కనుక నేను బాగా వేగనిచ్చానండి. జీడిపప్పు అయితే కొంచెం వేగగానే తీసేస్తాను, ఎందుకు అంటే ఆ నేతిలో ఇంకా వేడి ఉంటుంది, ఆ వేడి ఉండటం వల్ల మిగిలింది వేగుతుంది. ఇప్పుడైతే కనుక మనకి ఇడ్లీ ప్లేట్లకి అయితే చక్కగా నెయ్యి రాసేసుకుంటున్నాను. ఈ నెయ్యి రాసేసి మనకి కుడుములు, ఉండ్రాళ్ళు చేసి పెట్టేసుకోవచ్చు. నేనైతే కుడుము, ఉండ్రాళ్ళు ఫస్ట్ అయితే దేవుడికి వేసి పక్కన పెట్టేసుకుంటానండి. మిగిలిన దాంట్లో ఒకవేళ మనకి బెల్లం సరిపోయిద్ది అంటే ఓకే, సరిపోదు అంటే కొంచెం పాకం కలిపేసి నేను వేసుకుంటాను. కొంచెం పలసనైన మనకు ఉడికేటప్పుడు సరిపోతుంది. నాకైతే బెల్లం ఇంకా వేసే పని అయితే రాలేదు. ఇదైతే కనుక కాసేపు నాననిస్తే కనుక బాగుంటుంది. ఈ విధంగా నానితేనే కాస్త టైం అయితే కనుక నేను ఎప్పుడు కలపగానే చేయనండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచుతాను. ఈలోపు చూశారు కదా, ఇప్పుడైతే ఫస్ట్ ఒక 5 కుడుములు వేసాను. మిగిలినవి అయితే కనుక ఒక 15 వరకు ఉండ్రాళ్ళు పెట్టేసుకున్నాను. ఈ 15 ఉండ్రాళ్ళు, ఈ 5 కుడుములు దేవుడికి నేను పక్కన పెట్టేసుకుంటానని, మిగిలినవి తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు మనకి అన్నం కూడా ఉడికిపోవచ్చింది. ఈలోపు మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజే చేయించండి, కాల్స్ అయితే చేయకండి. ఇది రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఎవరైతే కాల్ చేయాలనుకుంటారో అక్కడ మెసేజ్ పెట్టి ఓకే అంటే కాల్ చేయండి. ఇంకా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను కదా, ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు నేను పులిహార ఈ విధంగా నేను చింతపండు నిమ్మకాయ పులిహార నేను పులుసు అనేది దాంట్లో పిండి చేశాను. మీలో ఎంతమంది
నిమ్మకాయ తాలింపులో పిండుతారు లేదు అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అది. ఇంకా సెకండ్ అయితే మీరు వినాయక చవితికి ఏమేమి ప్రసాదాలు చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నేను చేసిన ప్రసాదాలన్నీ విన్నారు కదా, చూశారు కదా. నేనైతే ఏ ప్రసాదాలు చేశాను ఏంటనేది రాసేసేయండి. ఇంక నేను వినాయకుడిని కూడా గణేష్‌ని కూడా నేనేంటంటే నీళ్ళల్లోనే పెట్టుకుంటామండి ఇంట్లోనే. మాకిక్కడ బయటికి వెళ్ళడానికి గానీ ఎలాంటి ఆప్షన్ లేదు. మేము నీళ్ళల్లో పెట్టేసిన తర్వాత ఆ నీళ్ళలో ఇంకొంచెం నీళ్లు కలిపి అన్ని కుండీలకి కొంచెం కొంచెం పోసుకుంటానండి నేను. ఆ ఇంట్లోనే ఉంచేసుకుంటాం ఆ విధంగా. ఇప్పుడైతే గనక బెల్లం కూడా మనకి కరిగిపోయింది కదా! ఈ కరిగిపోయిన బెల్లాన్ని నేను చక్కగా అన్నం ఉడికిపోయి ఉంది కదా! దాంట్లో వేసేసానండి. ఇసక గానీ ఏమీ రాలేదు. నీట్‌గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే నాకు స్వీట్ సరిపోయేటట్లేదు. ఒక్కసారి చెక్ చేస్తాను. ఇప్పుడైతే నేను వెన్నపూసేసాను. చిన్న గడ్డ వెన్నపూసేసాను. ఇప్పుడైతే గనక జీడిపప్పు నేతితో సహా జీడిపప్పు వేసేసి కొంచెం నేను పాయసం ఉంది కదా, అది అన్నము అది కూడా వేసి కలిపేస్తానండి. ఇప్పుడు ఇవన్నీ ఇంకేంటంటే కడిగేసుకొని ప్రశాంతంగా మనం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దేవుడి దగ్గర పూజ చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పి ఇప్పుడైతే కొంచెం యాలక్కాయలు ఉన్నాయి కదా, ఆ దంచిన యాలక్కాయ పొడి కూడా వేసాను ఇప్పుడు. ఇంకా తర్వాత కొంచెం నాకు ఎందుకో కలిపిన తర్వాత అనుమానం వచ్చింది, సరిపోదు స్వీటు, ఇంకొంచెం బెల్లం వేస్తే బాగుండు అని చెప్పి తీసుకొచ్చి ఇంకొంచెం బెల్లం వేయటం కూడా జరిగింది. ఈరోజు మా ప్రసాదాలు ఇవి సింపుల్గా చేశాము. చూస్తున్నారు కదా. ఇంకా అటుకుల పాయసం కూడా బాగుంటుందండి. అది కూడా చేసి పెట్టుకోవచ్చు. నేనైతే నా దగ్గర అవి అనుకోకుండా అయిపోయినాయి. నేను ముందు రోజు చూసుకోలేదు, అందుకని అవి అయితే చేయలేదు. ఇప్పుడు నాకు ఇవి కూడా ఉడికిపోయినాయో లేదా అని ఒక్కసారి మనం పైన ఏంటంటే ఇలా టచ్ చేస్తే కనుక మన ఉడికిని తేలిగ్గా తెలిసిపోతాయి. కొంతమంది ఏంటంటే బియ్యపు రవ్వతో కూడా చేస్తారండి. నా దగ్గర అయితే బియ్యపు రవ్వతో అంటే ఇప్పుడు నేను చేయాల్సింది బాస్మతి బియ్యంతోనే చేయాలి. బాస్మతి బియ్యం అయితే కనుక మనకి ఏదైనా కలుపుతుంటే విడిపోతుంది. మళ్ళీ వేరే బియ్యం నా దగ్గర అవి దొరకవు. మనకి ఎలాగో బియ్యపు పిండి ఉంది కాబట్టి నేను మా దగ్గర ఉన్న బియ్యపు పిండితో ఈ రకంగానే చేసుకుంటాను. మీరు ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఓకేనా. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. అన్ని ప్రసాదాలకు రెడీ అయిపోయినాయి. మళ్ళీ నేను ఇంకొక వాయి పెట్టేసుకున్నాను. నాకు మొత్తం 3 వాయిలు అయినాయండి. 3 అంటే కనుక నాకు 8, 8 అట్లా వచ్చింది అండి. మొత్తం నాకు 3 వాయిలు అయితే వచ్చినాయి. ఒక వాయికి అయితే కనుక ఉండ్రాళ్ళ వేసేసాను కాబట్టి ఫస్ట్ వాయి దేవుడి దగ్గర పెట్టేశాను. మిగిలిన 2, 8, 8, 16 కాడికి మాకు వచ్చినాయి. అంతవరకు అయితే నేను పక్కన పెట్టేశాను. ఇగోనండి ఈరోజైతే నేను ఈ రకాలు చేశాను. మీరు ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఓకేనా. పాయసం కూడా రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పులిహోర పాయసం ఇవన్నీ వచ్చేసిందిగా, తినాలనిపించే విధంగా. ఓకేనండి. దేవుడికి ప్రసాదించేసుకుందాము. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరొకసారి చెబుతున్నా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఓకేనా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ఇంటికి వస్తాను. బాయ్ బాయ్.